మీరు డైరెక్టర్ అవుదాం అనుకో, మీరు ఎంత ఉన్నారో 2 మార్గాలు చెప్పారు ఎట్లయితే. ఫస్ట్ కథ రాసుకుంటా, దాని తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరికి మెసేజ్లు చేస్తా. ఎవరు తెలిసిన లేక ఇప్పుడు చాలా మందికి తెలిసిన ఉండరు బ్రో, అందుకే మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు ఉండరు, మెసేజ్ చేస్తారు, వెళ్ళి కథ చెప్తాం అంతే. నాకు ఏం తెలియదు. అదే అండి, చాలా మందికి ఏంటంటే కథ రాసుకోవడం వరకు ఉంటది, తెలిసిన ఉంటే పోతారు, వాళ్ళు కూడా 30 సార్లు తెంపించుకుంటారు. వీడు మళ్ళీ వస్తాడు, ఏం ఒప్పుట్లేదా అంటాడు, కూర్చుంటాడు, తాగుతాడు, ఖర్చు అయితే పెట్రోల్ ఖర్చు అయితే ఎట్లకైనా వద్దకన్నా 5,000 ఎగిరిపోతాయి నెలకి, ఎగిరిపోతాయి లేదా ఈజీగా ఎగిరిపోతాయి. రూమ్ రెంట్ లో అదొక 5,000, సినిమా అయ్యేవో అట్నే ఉంటావు. 3 లక్షలు 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకోమంటే నాకేం ఖర్చు పెట్టకు, నీ మీద నువ్వు ఖర్చు పెట్టు. సరే నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ఒక షార్ట్ ఫిల్మ్ మినిమం తీసుకోవాలా, ఏం చేసినవరా అని అడుగుతాడు, నీకు వచ్చా అని అడుగుతాడు. ఎంత ఇద్దు ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొఫెషనల్ చేయాలంటే 2-3 లక్షలు, లక్ష మినిమం వేసుకుంటే వాల్యూ తెలుస్తుంది, ప్రాసెస్ తెలుస్తుంది, ఫిల్మ్ మేకర్స్ ఫ్రెండ్స్ అవుతారు, నెట్వర్క్ వస్తుంది, ఇంప్రెస్ చేస్తే నీకు ప్రొడ్యూస్ చేస్తున్నాము, ప్రొడ్యూసర్స్ కి హెల్ప్ అయింది, మీకు హెల్ప్ అయింది, అలా సెలెక్ట్ కాని వాళ్ళు టీమ్ అప్ అయిపోతారు. ఆ సినిమాకి ఎడిట్స్ చేసుకోవడము ఫస్ట్ ప్రాసెస్ తెలిసిపోతుంది. సినిమా అంటే కథ రాసినంత ఇది కాదు, కథ రాసుకుంటే బుక్లు రాసుకోండి. సినిమా అంటే ఎగ్జిక్యూషన్, నీకు ఫస్ట్ మాట్లాడి రావాలి, నేను నమ్మాలి, నువ్వు 4 మీద ఉన్నవంటే అది ఉండాలి.